మావా, ఎండలో నిల్చోగానే నీ బాడీలో నుంచి నీళ్ళెందుకు లీకవుతాయి? మనమేమైనా వాటర్ ట్యాంక్‌లా? కాదు. ఎండ తగిలినా, కష్టపడినా నీ బాడీ ఇంజిన్‌లాగా హీటెక్కుతుంది. ఆ హీట్‌ని తగ్గించకపోతే బ్రెయిన్ ఫ్యూజ్ ఎగిరిపోద్ది వెంటనే. నీ బ్రెయిన్‌లో ఉండే హైపోథాలమస్ అనే సెన్సార్ యాక్టివేట్ అయ్యి, "ఒరేయ్, కూలింగ్ ఆన్ చేయండ్రా" అని ఆర్డర్ వేస్తుంది. వెంటనే చర్మం కింద ఉండే లక్షల కొద్దీ స్వెట్ గ్లాండ్స్ అనే పైపులు ఓపెన్ అవుతాయి. ఇవే మన కూలర్స్. బ్లడ్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ని, ఉప్పుని పిండేసి ఈ పైపుల ద్వారా చర్మం మీదకి పంపిస్తాయి. అందుకే చెమట ఉప్పగా ఉంటుందిప్పుడు. అసలు మ్యాజిక్, ఈ నీళ్లు గాలి తగిలి ఆవిరైపోతాయి. అలా ఆవిరైనప్పుడు బాడీలో హీట్ని తీసుకెళ్ళిపోతాయి. అసలు ట్విస్టేంటంటే చెమటకి వాసనుండదు. మరి ఆ కంపెక్కడిది? అది బ్యాక్టీరియా చేసే పని. మన చర్మం మీద ఉండే బ్యాక్టీరియా ఆ చెమటను తిని గ్యాస్ని వదులుతాయి. ఆ గ్యాస్ వాసనే నువ్వు డియోడరెంట్‌తో కవర్ చేసేది. మరి టెన్షన్ పడ్డప్పుడు వచ్చే చెమట వేరు. అది చంకల్లో ఉండే ఎపోక్రైన్ గ్లాండ్స్ నుంచి వస్తుంది. ఇది కొంచెం తిగ్గా ఉంటుంది. సో, చెమట కంపు కొడుతుందని తిట్టుకోకు మావా. అది లేకపోతే బాడీ హీట్‌కి నువ్వు ఆమ్లెట్ అయిపోతావ్. సబ్స్క్రైబ్ చేసుకో.